హలో కాకా, నమస్తే అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మే 21 స్టార్ట్ అయిపోయినాము ఒంటి మామిడి మార్కెట్కి. టైం వచ్చేసి 8:30. లేట్ అయిపోయింది కొంచెం. ఇవాళ వాతావరణం కూడా కొంచెం చల్ల ఉంది. ఏమైతుందో తెలియదు. సాయంత్రం రాత్రి అయితే మంచిగా ప్రాఫిట్ వచ్చింది. మాల్ మొత్తం అయిపోయింది. ఇక అది తిప్పాలి, బట్ మాల్ ఏం లేదు కదా, దాన్ని తినేసి వెళ్ళిపోతున్నాయి కదా మార్కెట్కి అయితే. సో బిజినెస్ అన్నప్పుడు 10 రోజులు లాస్ ఉంటే 11వ రోజు లాభమే ఉంటుంది. మనకి 10 రోజులు లాసే ఉన్నా ఒక రోజు నిన్న అయితే మంచి ప్రాఫిట్ వచ్చింది. మంచిగా చెప్పినా కదా, ఏదైనా సరే తట్టుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. బిజినెస్ అయినప్పుడు పేషెన్స్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. నీకు ఎంత ఓపిక ఉంటే నీకు అంత మంచి లాభాలను కల్పిస్తుంది. ఏదైనా సరే, కూరగాయల దందా అయినా సరే, ఏదైనా సరే. ఓపిక లేకుండా నాకు ఇప్పటికిప్పుడు కావాలంటే ఏది అవ్వదు. అట్లా నేను అంత ఓపిక బట్టి ఉన్నా కాబట్టి ఏదో నడిపించాలి కాబట్టి డైలీ అట్లా నడిపించుకుంటా. లాస్ అయినా లాభమైనా మళ్ళీ మార్కెట్ పోవుడే, తెచ్చుడే, అమ్ముడే. చూద్దాం. ఇక మనమైతే మన ఆంజనేయ స్వామికి అయితే దర్శనం. ఇప్పుడైతే మన ఆంజనేయ స్వామికి అయితే దర్శనం చేసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సూపర్ ఉంటుంది లొకేషన్. ఒకసారి రండి, మంచిగా దర్శనం చేసుకోండి అని ఎప్పుడు నుంచి చెప్తున్నా. చేసుకున్న వాళ్ళు మంచిది, చేసుకున్న వాళ్ళు అయితే వచ్చి చేసుకుంటారు దర్శనం. మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఈరోజు మళ్ళా ఎండ కొడతలేదు. 11 గంటలకు కొడుతుంది ఎండ, పొద్దుగాల కొడతలేదు. రాత్రి వర్షం పడ్డదేమో మరి. బెట్టు ఇంకో 1 అవర్ పడుతుంది ఒంటి మామిడికి రావాలంటే. చిన్నప్పుడు అసలు ఈ ఏరియాలో ఎట్లుండేదో జమానాల మరి దూరంగా ఉండే. కొంచెం డెవలప్మెంట్ అయ్యింది అనుకోవాలి. సరే డైరెక్ట్ ఒంటి మామిడిలో కలుసుకుందాం. మార్కెట్కి అయితే వచ్చేసినాం. లైట్ గా ట్రాఫిక్ మెయిన్ ఇక్కడ నుంచి వస్తుంది అన్న, గేట్ నుంచి వస్తుంది ఎక్కువ. మాల్ ఇక్కడ నుంచి వస్తుంది మొత్తం. ఎట్లా కాపులు ఉన్నారు వీళ్ళందరూ, కాపలదారులు, కూరగాయల కాపలదారులు అందరూ. లోపల రాదా లేకపోతే ఏందో వాళ్ళకి అర్థం కాదు. ఎంత వచ్చినా కూడా ఇంట్లో ఇస్తూనే ఉంటారు వీళ్ళందరూ కాపలదారులు. లోపల కాకుండా ఎన్ని తక్కువకి వస్తుందేమో వీళ్ళ బాధ. వీళ్ళకి లోడ్ పోతుంది ముందు మొత్తం. ఎట్లా చూడు, ఎట్లా కొడతా చూడు. మళ్ళీ మారాలా లేదా ఏం రాలా. మన సతీష్ అన్న కాదు, సతీష్ అన్న ఎట్లే కొడతాడు అన్నగారు. ఇది 3వ గేటు, వెనుక నుంచి గేటు. ఇదే మెయిన్ గేటు. టమాటా తీసుకున్నాము 180 లెక్క. ఇట్లుంది 50 టమాటాలు వేసాయి. కానీ బాక్స్ 22 బాక్సులు తీసుకున్నాం. 350, 400 అంటారు కదా టమాటా. ఏం చేస్తాం, 180 లెక్క వేసిండు. మంచిగా ఉంది కానీ ఇక అమ్ముకోవాలి అట్లా. ఇంకేం చేస్తాం. కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ లేదు మన దగ్గర ఇప్పుడు. ఈ జూన్లో ఒక రైతే మంచి లాభం వచ్చింది కానీ అంతకుముందు అసలు మొత్తం లాసే. అందుకే కొంచెం చూసి తీసుకుంటాం. ఇక వచ్చేటప్పుడు కానీ ఏదైనా లోడ్ వేసేసి ఇక గేట్ కాడికి అయితే పోతున్నాం. టమాటా రైతన్నలకైతే మంచి శుభవార్త. 350 నడుస్తుంది టమాటా అయితే. మేము 180కి వేసినాం. ఇప్పుడు మంచి టైం రైతన్నలకి. వచ్చేసి 350 అన్నారు, 300కి వేసినాం. అక్కడ టమాటా వేసినావా? ఏం రేట్ వేసినావు? 300 లాసే.
500 పెడితే లాభం. కూలీలకైతే మీకు అదైతే లాభం. మంచిగా వండక మురిగిపోయి మందులకు 500 అయితే వాళ్ళకి లాభం అంట, 350 అంటే వాళ్ళకి లాస్ అంట. మరి మాల్ మొత్తం ఎన్ని వస్తుంది మొత్తం మాల్ చూస్తారు కదా. మెయిన్ ఇప్పుడు ఒకప్పుడు ఉంటుండే మెయిన్ గేట్, ఇప్పుడు ఇది మెయిన్ గేట్ అందరికంటే. చూడు ఎట్లా వస్తుంది మాల్. ఇన్నే మొత్తం ఇవే మొత్తం ఎగబడిపోతారు. ఇన్నే మునక్కాయ 800 అంట కవర్, 10 కిలోలు ఉంటాయి. సారీ కాక ఏమన్నా అనుకోదు, కొంచెం మైక్ పెడదాం అనుకున్నా కానీ ఇబ్బంది అయిపోతుంది నాకు. మాల్ వచ్చేసరికి అది ఇబ్బంది అవుతుంది. గోకరికాయ తీసుకున్నాం 18 కిలోలు అంట, 400కి ఇచ్చిండు. అలసందలు 10 కిలోలు 100 రూపాయలకి ఇచ్చిండు. దొండకాయ 300 కవరు, 300 అంటే 20 కిలోలు 300 కవర్ ఉన్నాయి. మళ్ళీ అయితే పోతున్నాం ఆడికి. జర పిన్ను వంకర అయిపోయింది. పిన్ అది కొంచెం సెట్ చేసేసిన, మళ్ళీ ఏడైనా ఎరుగుతుందో అని లోపల పెట్టేసిన. ఇక సాయంత్రం అయినా మళ్ళీ పోయేటప్పుడు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఏమేమి తీసుకున్నా, ఆ రేట్ ఏం పడ్డది. వినిపిస్తే ఓకే, వినిపించకపోతే మళ్ళీ చెప్తా. బెండకాయలు అయితే తీసుకున్నాం, మొత్తం తీసుకున్నాం. బెండకాయలు 250 లెక్క. బండికాడికి అయితే తీసుకుపోతున్నాం. మా ఆటో జాని చూపి పూలు చూపి 35 రూపాయలు అంట ఒక పువ్వు. 35 రూపాయలు ఉంట ఒక పువ్వు. మా ఆటో జాని అమ్ముతుండో ఏమది. మరి ఇది లాసానికి లాభమా? ఏయ్ 15 రూపాయలు అన్నప్పుడేమో లాభం అన్నావు, ఇప్పుడు 35 రూపాయలు అంటే లాసా నీకు? మందులు ఎక్కువ పట్టి లాసు. మా వర్షం పడ్డది, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, మన వర్ష ప్రభావం వల్ల కూడా ఎక్కువ ఉంది కాబట్టి పువ్వులా కొంచెం ముళ్ళు వచ్చేస్తుంది. దానివల్ల ఇప్పుడు రేటు పెరిగింది. కానీ ఎండాకాలం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది, మందులు ఎక్కువ ఉంటుంది, పురుగు ఉంటుంది, దోమ ఉంటుంది. వాడిని తట్టుకొని వస్తేనే ఇంత రేటు మార్కెట్లో. ఇంకా 35 రూపాయలు అంటే మారిపోతున్నారు. తక్కువనే ఈ కాలంలో. వర్షకాలం అంటే వాటర్ తక్కువ ఉంటుంది, ఏం కాదు. కానీ ఈ ఎండాకాలం కాబట్టి తక్కువనే రేట్ అయితే. అయితే స్టార్ట్ చేసిన ఆలుగడ్డ సెక్షన్కి వచ్చినాం. 20 రూపాయలు అంటారు, మళ్ళీ 25 అంటారు. చూద్దాం. ఇది మొత్తం ఆలుగడ్డ సెక్షన్. ఆడ ముందు ఉన్నది కదా అది టమాటా సెక్షన్, ఇది ఆలుగడ్డ సెక్షన్. ఎంత 22 అంట? 22 అంటే 22 రూపాయలు పెరిగింది. అయితే నీకు 20 రూపాయలు పడ్డది, నాకు 22 ఇస్తావా? అన్న ఇప్పుడు నువ్వు ఇది బోయినపల్లి నుంచి చేసినావా? ఎన్ని చేసినావు అన్న? బోయినపల్లి నువ్వు ఏం చేస్తున్నావు బాయ్ రోజు? నేనేం చేస్తానేనా, నేను ఫేమస్ చేద్దామని చూస్తున్నా. కొత్తిమీర తీసుకున్నాం 10కి 2 లెక్క. ఇగో చెల్లెళ్ళు ఎంత మంచిగా జమాయించారు చూడు. అన్న వాళ్ళ కూతుర్లు అంట మంచిగా జమాయిస్తారు. మస్తు నచ్చింది నాకు. 10కి 2 లెక్క అన్న దగ్గర తీసుకున్నాం. ఇద్దరు చెల్లెలు మస్తు అంటే చాలా బాగా జమాయించారు. ఎవరు జమాయించారు ఇంత మంచిగా ఇప్పటి వరకు, అంత బాగా పండించారు. 400 తీసుకున్నా, 800 అయింది. ఇగో చెల్లెమ్మలు అన్న వాళ్ళ కూతుర్లట మస్తు అంటే మంచిగా జమాయించారు. చాలా బాగా నచ్చింది వాళ్ళు జమాయించడం. చలో ఇగో గోంగూర కూడా తీసుకున్నాము 10కి 3 లెక్క 200 తీసుకున్నాం. మన కీరా జాని అబ్బాయి మన లడ్డు భాయ్ వస్తలేదు ఎందుకు మళ్ళీ? ఏం సంగతి? ఏం కదా లేవు, వాటర్ లేవు అక్కడ, అందుకనే అట్లా అయిపోతుంది. ఇది మొత్తం ఆకుకూరల సెక్షన్. ఇక నిమ్మకాయలు ఇవన్నీ అందరు రైతన్నలే. ఇట్లా సింగిల్ తీసుకుని వీడియో తీస్తున్నా. ఇట్లా తీసుకుని వెళ్ళిపోవాలి కొనేటోళ్ళందరూ. ఇక ఇట్లా మోసుకోవాలి. ఇక్కడ ఇట్లా మోసుకొని తీసుకుపోవాలి. అమ్మాలి ఉండరు, ఎవరు ఉండరు. మనమే అమ్మాలి, మనమే ఆసాం. ఎవరికి ఎంత కావాలో అంత తీసుకొని వెళ్ళిపోవాలి కదా. అంతే. ఇట్లా సింగిల్ అమ్ముకుంటారు, పెద్ద అమ్ముకుంటారు. అట్లా కరివేపాకు బారు 250 అంట. మరి ఎన్ని కిలోలు ఉంటాయో ఎంత మరి. మొత్తం అయితే అయిపోయింది కాక. చేటు మాకిన మొత్తం ఇంకా ఖాళీ అవుతుంది మెల్లమెల్ల. టైం అయితే 11 అవుతుంది. ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, గోంగూర అన్నీ తీసుకున్నాము. ఇక పట్ట కప్పుకొని చలో రైట్ ఇక అవుట్ పాస్ ఎంటర్ తీసుకుని వెళ్ళిపోవాలి. నిన్న పైసలు కూడా ఇలా ఈరోజు ఒక ఇంకా కలిపియాలి. ఇక్కడ చాలా బెటర్ కాక నేను చూస్తున్న మటుకంటే చాలా అంటే చాలా బెటర్ అసలు.
ఊహించలే నేను ఇంత మంచిగా ఉంటుందని. ఇక్కడ రోజు వస్తున్నాం కానీ పైసలు లేని మూమెంట్లో కూడా వీళ్ళు మనకి ఇస్తున్నారు. ఇప్పుడు అసలు రాత్రి 2000 వచ్చినాయి కానీ ఇక అక్క వస్తుంది చూడు, అక్క మరి మొత్తం నింపారు కానీ మొత్తం అసలు వద్దంటారు చూడు, అట్లాంటి అయిపోయి అసలు గుంజరు. ఇక్కడ అడుగుతారు ఈయనప్పుడు లేవు వేపించుకుంటే కూడా అసలు నిమ్మలం అవుతారు. అందరిలాగా గుంజరు. అట్లా చాలా బెటర్ ఇక్కడ, చాలా అంటే చాలా బెటర్ అందరికంటే. పోతున్నాం ఇక వాటర్ పాస్ ఎంటర్ తీసుకుని రైట్. ఫైనల్లీ స్టార్ట్ అయినాం. ఇంటికైతే స్టార్ట్ అయినాం. తినేసి ఏం చేస్తాం కాక అవన్నీ తీసుకున్నాం. చిక్కుడుకాయ కూడా తీసుకున్నాను చెప్పిన కదా, 500 లెక్క తీసుకున్నాం. చిక్కుడుకాయ 50 రూపాయలు కిలో పడ్డది. సూపర్ ఉంది చిక్కుడుకాయ అయితే. ఒకటే ప్యాకెట్ తీసుకున్నా, బడ్జెట్ లేక ఒకటే ప్యాకెట్ తీసుకున్నా, ఎక్కువ తీసుకోలే. ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాము. చాలా మాలు తీసుకున్నాము. ఇవాళ 5 జాలీలు మొత్తం బాగా. ఇవాళ 5 జాలీలో 4 జాలీలు నేను వేసుకొని 6 జాలీలో 2 జాలీలు మా బావకిచ్చి, చిన్న బావకిచ్చి, మిగతాయి మేము అమ్ముకుంటాము. ఇగో అయినా మార్కెటింగ్ నడుస్తూనే ఉంటుంది బయట. ఇక్కడ అమ్ముతూనే ఉంటారు. ఇక 3 రోజులు అమ్ముతూనే ఉంటారు. బయట అయితే మొత్తం ఖాళీ, ఒకప్పుడు లెక్క లేదు. సో మీకు చెప్పినా కదా మార్కెట్ టైమింగ్ అయితే చేంజ్ అవుతుందని. మే 25 అంటే సండే రోజు, ఇప్పుడు వచ్చే సండే రోజు పొద్దున 4 గంటల నుంచి 9 గంటల వరకు మార్కెట్. పొద్దున 4 గంటల నుంచి 9 గంటల వరకు అంతే ఫైనల్. 9 గంటలకు ఇంకా గేట్ వేసేస్తారట. చూద్దాం. పొద్దున 4 గంటలకు అంటారు కాబట్టి అది ఎట్లుంటుందో ఏందో ఆ రుచి కూడా చూడాలి. అప్పుడు ఇంకా ఇప్పుడున్న రేట్లు అప్పుడు ఉంటాయో ఉండవు కూడా చూద్దాం. సో ఇక సాయంత్రమే కలుసుకుందాం. ఇక మనం ఏం చెప్పమంటారు కాక అనుకున్నా అయింది. వర్షం పడొద్దు అనుకున్నా పడుతుంది. టైం వచ్చేసి 4 అవుతుంది. వర్షం పొద్దంతా పడవు. ఇప్పుడు ఎందుకు పడుతున్నావు? ప్రజెంట్ ఏమో ముడుచుకుంది అప్పుడే. ఏం చేయాలి మరి? వర్షం వస్తుంది. వర్షంకి కింద నిల్చుంటే తడుస్తామని లోపల వచ్చి కూర్చున్నాం. ఇలా ఏం చేస్తుందో మాకు అమ్మనిస్తుందో మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? ఏంది కథ? ఎండ వచ్చిన ఒక బాధ, వాన పడిన ఒక బాధ. మాలు వేసేసినాం. స్టోరేజ్ ఫుల్ వల్ల జర లేట్గా తీసిన. టమాటా, మిర్చి, చిక్కుడుకాయ, బెండకాయ, కొబ్బరికాయ, మామిడికాయలు, దొండకాయ, అలసందలు, ఆలు, మళ్ళీ టమాటా వేసిన, కొత్తిమీర, పుదీనా, వాళ్ళ క్యాబేజీ, సొరకాయ. వర్షంలో ఎందుకు వచ్చినావు మధ్యాహ్నం? ఎర్ర గోంగూర, కరివేపాకు. ఇప్పటికైతే ఇవి అన్ని అర్ధ-కిలో 30, పావు 20 వేసేస్తున్నాం. ఒక చిక్కుడుకాయ పావు 20, అర్ధ-కిలో 40 అమ్ముతున్నాం. టమాటా కిలో 22, 30 అమ్ముతున్నాం. వర్షానికి ఇంకా చూసి నేను వదిలేస్తా. దయానందకి థ్యాంక్స్ సో మచ్. ఏదో గొడుగు ఇచ్చిన ఎయిర్టెల్ 5G. అసలు అన్న గొడుగు లేకపోతే నా పరిస్థితి వేరుంటుండే. అలా అక్క వస్తుంది ఇప్పుడు. అయ్యో అందరు గొడుగులు వేసుకురు. గిరాకీ అయితే ఒక్కొక్కరు వస్తారు. వర్షం కొంచెం తగ్గి 9 గంటల వరకు ఆగితే చాలు. మన గురువారం ఆగినట్టు ఆగి 9 గంటల పడితే బాగుండు. చూద్దాం ఈరోజు గిరాకీ ఎట్లుంటుందో. మన వెంకటేశ్వర వచ్చిండు, 50 రూపాయలు భోజనం చేసిండు. మొన్ననే పెళ్లి అయింది, సంవత్సరం కూడా కావాలి. ఇంకా ఫస్ట్ యానివర్సరీ ఉంది, ఇప్పుడు టైం పడుతుంది ఇంకా. కానీ థ్యాంక్ యూ సో మచ్ గొడవకి ఇచ్చినందుకు. అన్నకి నీకు థ్యాంక్ యూ సో మచ్. అక్క కూడా ఎవరు చేసినప్పుడు హెల్ప్ నీకు మేమే ఉన్నాం బ్రో. నీకు నాకు మీరు మేము అంతే. వర్షానికి అసలు గిరాకీ వస్తలేదు. 1-2 వస్తారు, 10 రూపాయలు 20 రూపాయలు బోన్ చేస్తారు, వెళ్ళిపోతారు. వెంకటేశ్వర అని 50 రూపాయలు బోన్ చేసి పోతాడు. చాలా ఉన్నాయి ఫ్రూట్స్ ఇంట్లో, చాలా ఉన్నాయి ఇప్పుడు వెజిటబుల్స్ ఆల్రెడీ. కానీ నీకోసం మళ్ళీ కొన్నా. పూలు ఎట్లా కూర్చున్నారు. ఒక పండ్లామకి గిరాకీ ఉంది. అలా గిరాకీ లేదు అసలు. చెప్పాలి అర్థమైతే బాబు. ఏడుపు వస్తుంది నాకైతే. 9,000 అయిపోయింది మాలు. టమాటా అయితే అసలు మంచిగా వస్తలే. 180 లెక్క వేసిన అని పోతలే. ఒక టమాటా మంచిగా ఉంటే అయిపోయేది. మిగతా మాలు అయితే పర్లేదు, పోతున్నాయి. ఒక టమాటానే మైనస్ అవుతుంది. కొంచెం పోతుంది, పర్లేదు. అందరికంటే బ్యాడ్ అయితే కాదు గిరాకీ.
కొంచెం మాల్ పైసలు తీసేసాలని కోరుకుంటున్నాను. మొక్కుతున్నాయి కదా మాల్ పైసలు అయినా తీసేసాలని. వర్షం అయితే ఘోరంగా పడుతుంది, అవతలే లేదు, చినుకు చినుకు పడుతుంది. అసలు ఏం చేయాలి అర్థం పిచ్చిలేస్తుంది. వర్షానికి పొద్దున్న నుంచి పడతలేదు అని సాయంత్రం పడుతుంది. ఈరోజు నిన్న పడినా అయిపోవు, నిన్న తక్కువ ఉండే మాలు, ఈరోజు ఎక్కువ మాలు ఇచ్చినా ఆగం అయిపోతుంది. అసలు ఏం పోతుంది మాలు, ఏ మాలు అసలు అంటే కొంచెం కొంచెం పోతుంది, మరి అంత ఎక్కువ కాకుండా కొంచెం కొంచెం పోతుంది. చూసి టైం 8 కూడా అయితే లేదు, 8 అయితే మొత్తం చూసి వదిలేస్తాం. ఏం చేస్తాం మరి, టమాటా ఇక 10 రూపాయలు అమ్మేస్తా చూసి. बड़ा मम्मी का नहीं क्या कुछ కొత్తిమీర అయితే 10 గ్రాములు తెచ్చినాం కానీ స్టార్టింగ్ లో బాగుంది. సొరకాయ 20 రూపాయలు అమ్ముతున్నాం, అది కూడా 10 రూపాయలు అమ్మిస్తాం. చిక్కుడుకాయ ఏమో దగ్గర 40 గ్రాములు కనికైనా షాప్కి వచ్చి నాకు గిరాకులుగా దుమ్ము దులుతుండ్రు రాజు కనికైనా అవుగా. ఇవి అన్న వాళ్ళంతా ఆన్లైన్, ఒంటి మామ నుంచి ఆన్లైన్ వస్తుంది అన్న వాళ్ళకి. గొడుగు అన్న దగ్గర గొడుగు ఇక్కడికి వచ్చి నాకు గిరాకీ ఎట్లుందని ఇక్కడ కూడా డల్లే ఉంది. మొత్తం ఒంటి మామిడి ఆన్లైన్ బుకింగ్ ఇది. మేము పోయి తెచ్చుకుంటాం, అక్క వాళ్ళందరూ బుకింగ్ చేసుకుంటారు. కూర్చొని అమ్ముతారు అక్క వాళ్ళు. ఏం చెప్పమంటారు కాక, కంటిన్యూగా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి పడుతూనే ఉంది. ఏం చేస్తాం, ఇష్టం వచ్చినట్టు వదిలేసా. మా జాంగిర్ అంకుల్ వచ్చిండు. అంకుల్ అంకుల్ ఏమంటావు అంకుల్? సూపర్ టమాటా కాక మరి జాంగిర్ అంకుల్ ఏమో 90 అయినా తాపిడట్టు లేడు, ఆయన తాగడం మాకు కూడా తాపడం 90, చూస్తేనేమో 90 ఫుల్ తాగినట్టు కనిపిస్తాడు. అవునవును ఫుల్ తెప్పించినావు. ఇగో ఏం చేస్తాం, టమాటా అయితే మొత్తం ఖరాబ్ వెళ్ళింది. ఇగో మొత్తం డ్యామేజే టమాటా, ఇది మొత్తం డ్యామేజే. పండ్లలో అయినా మంచిగా అమ్ముకోరు ఇద్దరు పండ్లలో ఉంది ఆవా. ఇక్కడ చూడరు మాల్ ఎట్లుంది, అందరిది మాల్ ఎట్లుందో చూడరు. మధ్య ఏం చేస్తాం అసలు, కవర్ కింద లోబాకు వచ్చాయి. అలసందలు ఇంకో ప్యాకెట్ ఉంది, బెండకాయ ఒక ప్యాకెట్ ఉంది, సొరకాయలు అవన్నీ ఒక్కొక్కటి కవర్ ఉంది కింద. కొత్తిమీర పుదీనా అయితే అయిపోయింది, కరివేపాకు కొంచెం ఉంది. ఏం చేస్తాం అసలు ఏం అర్థమైతే. టమాటా పైన ఉన్న టమాటా కూడా ఖరాబ్ మొత్తం. ఇప్పుడు ఇగో ఎంత గట్టిగా వేస్తుందో చూడరు. ఈ వర్షానికి మేము ఎట్లా ఏంది కథ, ఇట్లా పడితే మాల పైసలు వెళ్ళాలా లేదా అని ఒక టార్చర్. దయానన్న ఈ గొడిగి లేకపోతే ఆగమే నేను ఇవ్వాల. చూద్దాం ఇక, టైం అయితే ఇంకా కాలేదు, టైం అయ్యేంత వరకు ఎట్లుంటుంది ఎలా కథ. కాక ఇక మొత్తం అయితే లేపేసినాము. చిక్కుడుకాయ కొంచెం ఉంది, బెండకాయ కవర్ ఉంది అని చెప్పినారు. ఇక అన్ని కొన్ని ఉన్నాయి. ఇంకా ఇవన్నీ రజంటి కవర్ కట్టుకొని అమ్ముకుంటారు రేపు సాయంత్రము. రేపు గురువారం కాబట్టి మార్కెట్కి పోయే ఉద్దేశం లేదు నాకైతే. రేపు రజంటి ఒక జాలి వేసేసి అన్ని కవర్ కట్టేస్తాం. మళ్ళీ ఇదే వర్షం రేపు కూడా ఉందంట. ఇంట్లో కూడా కొంచెం పని చాలా ఉంది రేపు, ఒకరోజు ఉంటే ఏం కాదు కదా, అందుకని ఇంకా ఏం చేస్తాం రేపు ఉండిపోతున్నాం. టమాటా ఇంకో బాక్స్ ఉంది, కింద ఒక సగం బాక్స్ ఉంది, ఇంకా 2-3 బాక్సులు అయితే వెళ్తాయి. పైన కూడా ఒక బాక్స్ ఉంది. ఇక మా బావాడు అయితే మొత్తం పక్కనే ఉంది, ఈయన కూడా రేపు రాడు. ఇక మొత్తం అయితే మాల్ అట్లనే ఉంది, కొంచెం అయిపోయినాయి, కొంచెం ఉంది. ఇవన్నీ మాల్ పైసలు అయితే వెళ్ళినాయి అనుకుంటున్నాను నేనైతే. మన డైలీ కస్టమర్లు అబ్బా నమ్మకంగా అంటే డైలీ కస్టమర్లు లేకపోతే వేస్ట్. డైలీ కస్టమర్లు లేకపోతే వేస్ట్, ఇంకా అసలు మాల్ కూడా తీయలేము. వాళ్ళనే మాల్ తీసిన అనుకోవాలి అలా. సో ఇంటికి పోయి చెప్తాను మీకు మాల్ పైసలు ఎంత అనేది. వర్షం అయితే ఘోరంగా కొడుతుంది. ఇంటికి పోయి నిమ్మలంగా స్నానం చేసుకొని తినేసి చెప్తాం మీకు ఎంత కథ.
కాక ఈరోజు మొత్తానికి అయితే మాల్ పైసలు ఎంత అయిందంటే 9,000 అయింది. 9,000 మాల్ పైసలు అయింది. ఏంటంటే ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే తీస్తున్నాను అనమాట. అకౌంట్లోనేమో 3,000 పట్టాయి, ప్లస్ చేతిలోనేమో 6,000, మొత్తం 9,000. అంటే జాలి కిరాయి, లైట్ కిరాయి, రజండి కూలి, మెరాజన్ కూలి, కవర్ ప్యాకెట్ అన్నీ కలిపి 9,000 అనమాట బరాబర్. డీజిల్ కూడా ఇప్పించిన దాంట్లో. సో ఇక మనం అయితే 9,000కి 9,000 తీసినాం అనమాట. బరాబర్ మా ప్రాసెస్ అయితే చాలు. కాక ఒకటి, బిజినెస్లో మనం లాస్ అయినప్పుడు మనల్ని ఆదుకునేది ఎవరు తెలుసా? డైలీ కస్టమర్స్. నిజంగా కాక అసలు నేను ఈరోజు అనుకోలే, డైలీ కస్టమర్స్ దాదాపుగా చాలామంది ఎక్కువ తీసుకున్నారు, ఎక్కువ కూరగాయలు తీసుకున్నారు, కానీ తక్కువ అయితే తీసుకోలేరు. వాళ్ళందరూ డైలీ తక్కువ తీసుకునే వాళ్ళు సడన్గా ఎక్కువ తీసుకునేసరికి నేను షాక్ అయిపోయినా. ఇంకోటి ఏంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్కొక్కరు అంటే 100-150 దాటరు ఆల్మోస్ట్, కానీ మినిమం 200, 250, 300 అట్లా బిల్ చేసిరు. అయినా అసలు మాల్ పైసలు కూడా తీస్తానో లేదో అనే కాన్ఫిడెన్స్ అయితే పోయింది నాకు. అప్పటికే కళ్ళలో నీరు తిరిగింది, మళ్ళా లాస్ అవుతానేమో అని. సాలు మళ్ళా లాస్ కాకుండా అయితే మంచిగానే బయట అయితే వెళ్ళిన. రేపు అంటే మా ఇల్లు మొత్తం దులిపి పెయింటింగ్ వేపిస్తున్నాం ఇప్పుడు నా ఇల్లు. రేపైతే మార్కెట్కి వెళ్తలే, గురువారం మార్కెట్. ఇంకా సో గురువారం లోకి రాదు, శుక్రవారం స్టార్ట్ అవుతాం మళ్ళా. సండే ఇక చెప్పినా కదా, సండే రోజు అయితే 25వ తారీఖుకి సీన్ సితారే పొద్దున 4 గంటలకు మార్కెట్. సండే మార్కెట్. ఒక విధంగా చెప్పాలంటే నాకే ఎగ్జైటింగ్ ఉంది అప్పుడు ఎట్లుంటుందో అని. చాలు కాగా, కానీ కస్టమర్స్ ఎవరైతే మన వీడియోలు అయితే చూస్తున్నారో వాళ్ళకైతే చాలా 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 థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే మీరు ఇంతగానం అంటే ఎంత బిల్ చేసి కొంటారని ఎక్స్పెక్ట్ చేయలే నేను. నిజంగా అసలు ఈ వర్షంలో కూడా ఇంత మంచిగా గిరాకీ చేశారు, చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళకి ఏంటంటే ఆఫర్లు ఇస్తూ ఉంటా మధ్య మధ్యలో, అట్లాంటి ఆఫరు ఎవరు ఇయ్యరు కూడా. నేను ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మంచిగా ప్రొవైడింగ్ చేయాలి, ప్రతి ఒక్క వెజిటేబుల్స్ గురించి చెప్పి మరి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇవ్వాలి. అట్లా చేసేసాం. నా దగ్గర అన్ని వెజిటేబుల్స్ లేకుండా కూడా వచ్చి ఏముంటే అది కొన్ని వెళ్ళిపోతారు. డైలీ ఇవే ఎందుకు తెస్తున్నామని ఒక్కరు అన్నారు, ఎందుకంటే మొత్తం క్వాలిటీ అట్లా ఉంటుంది. మళ్ళీ ఒక టమాటానే మైనస్ అయింది, టమాటా అంతే, ఒక టమాటానే లాస్ అయినా అలా, మిగతా ఏ దాంట్లో లాస్ కాలే. ఏం చేస్తాం ఇక అంతే ఉంటుంది. సో కాగా మళ్ళీ శుక్రవారం బ్లాగ్లో కలుద్దాం. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.